श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సాయినాథ చరిత్ర రచన కీర్తిశేషులు శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు. గ్రంథకర్త విజ్ఞప్తి. మహాశైలారా, శ్రీ సాయి భక్తులు చీరాలలో సమావేశమై కేశవయ్య గారి ఆధ్వర్యమున సాయి లీలా అను పేరుతో మాసపత్రికను సాగింప తీర్మానించిరి. అందుకు సోదరుడు శ్రీ రావుల దేవేంద్రనాథం గారి సానుభూతియే కారణము. కార్యదర్శిగా కార్యభారము వహించి పత్రికను సమర్థతతో నడిపిరి. కాని కారణాంతరముల వలన పత్రిక ఆగిపోయినది. ఆ కమిటీ వారికి నాపై గల వాత్సల్యమును నన్ను సంపాదకునిగా ఎన్నుకొనిరి. ఆ పత్రిక నడుచుచున్నప్పుడే నేను ఈ సాయినాథ చరిత్రను వ్రాయ మొదలెడితిని. పరమాత్మ స్వరూపమగు శ్రీ సాయినాథుని చరిత్ర వ్రాయ ప్రయత్నించుట నా పోండ్లకు సాహసమని తెలియకపోలేదు. పరమ దయాళువగు శ్రీ సాయి చేతగాని నా వ్రాతను కూడా అంగీకరింపగలడన్న విశ్వాసము, శ్రీ కేశవయ్య గారు మొదలుగా గల మహాభక్తుల ఆశీర్వాదమున్నదన్న ధైర్యము, తోటి భక్తుల ప్రోత్సాహము, శ్రీ సాయి దయ నాకు అండగా నేను అందుకు పూనుకొంటిని. శ్రీ సాయి చరిత్ర కొన్ని ప్రకరణములు శ్రీ సాయి లీల పత్రిక యందు ప్రచురింపబడెను. కాని పత్రిక ఆగిపోయినందులకు ఆశాభంగం వెలిబుచ్చుచూ శ్రీ సాయినాథ చరిత్రను అచ్చుత్తించవలసినదిగా కోరిరి. బహుకుటుంబీకుడనగు నాకు ఎంత ఆతురత ఉన్ననూ ఆ పని అసాధ్యమైనది. ఆ పని కూడా శ్రీ సాయియే సరిచేసినాడు. శ్రీ సాయి అనుగ్రహమునకు పాత్రుడైన చిరంజీవి శ్రీ ప్రభల తిలక్ బీకాం అందుకు పూనుకొనెను. అంతయు ఆ తండ్రి సంకల్పం. తలవని తలంపుగా శ్రీ గ్రంథి లక్ష్మయ్య గుప్తా గారు ఆంధ్రరత్న పవర్ ప్రెస్ అధిపతుల వారి పరిచయం కలిగినది. వారు కూడా శ్రీ సాయి భక్తులైన కారణమున ఈ పొత్తమును తాను వారి స్వంత పనిగా చూసుకుని అనతి కాలమున ముద్రణ పూర్తి చేయుటకు పూనుకొనిరి. నా కోరికను అనుసరించి ఈట సాయి చరిత్ర అందరికీ అందుబాటులో ఉండునట్లు అప్పటి వేళ ₹2.80 మాత్రమే నిర్ణయించబడినది. శ్రీ గుణాజీ రచించిన సాయి చరిత్ర ఇంగ్లీష్లో, పూజ్య శ్రీ నృసింహస్వామి గారు రచించిన సకోరి మహర్షి భక్తుల అనుభవములు అను పొత్తములను, బొంబాయి నుండి విలువడు సాయి లీల పత్రికను ఆధారంగా తీసుకుని సాయి పదధ్యానముతో స్వతంత్ర రచనగా ఈ చరిత్ర వ్రాయబడినది. ఇది దేనికి అనుకరణగాని అనువాదము గాని కాదు. ఒక్కొక్కప్పుడు చరిత్ర వ్రాయుటకని ప్రారంభించినప్పుడు కలము కదిలెడిది కాదు, అంతయు అంధకారముగా నుండెడిది. వెంటనే శ్రీ సాయికి సాష్టాంగపడి ప్రార్థనానంతరము రచన సాగించి తిని, ఆ తండ్రి అనుగ్రహంతో ఆయన దయచేసినంతదనుక ఈ చరిత్ర వ్రాయబడినది. మొదట ఆ ప్రార్థనలు ఇందు చేర్చుటెందులకు అని వెనుకాడితిని. కాని చేర్చుటయే అవసరమని కొన్నింటిని ఇందు చేర్చితిని. అంతయు ఆ తండ్రి పాదసేవతో కొనసాగించునన్న ధైర్యమే ఈ చరిత్ర అచ్చువేయించుటకు కారణము. ఇందు వ్యాకరణ దోషములు, ఇతర పొరబాట్లు ఉండునని నేనెరుగుదును. భక్తియే ప్రధానముగా రచించిన భక్త బాంధవుని చరిత్రగావున కించితజ్ఞుడనగురు నా లోపములను మన్నించి సజ్జనులు సుహృద్భావముతో దీనిని ఆదరింపగలరని ఆశింపుచున్నాను. ముకుళితహస్తుడనై స్వర్గీయులకు నా మాతాపితలకు నమస్కరించి భక్తియే ప్రధానముగా నాచే ఈ రచన నడిపించిన శ్రీ సాయి అందరి యందు భక్త్యుత్సాహముల రేకెత్తించి ఆదరించి అనుగ్రహించుగాక అని ప్రార్థించుచున్నాను. శ్రీ సాయి నిర్యాణానంతరము ఎట్లు ప్రత్యక్షమై తన లీలలు చూపుచున్నది, భక్తులకు బాసటయై పాలింపుచున్నది, ఈ అవతారమందలి సాయి చేసిన ప్రత్యేక బోధ మున్నగు విషయముల ఆ తండ్రి అనుగ్రహించినచో 2వ భాగముగా రచింపగలను. వాస్తవమునకు నిర్యాణానంతరమే శ్రీ సాయి తన లీలలు ఎక్కువగా చూపి అనుగ్రహింపుచున్నాడు. శ్రీ సాయి భక్త కేశవయ్య, శ్రీ నృసింహ సరస్వతి గారలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనము. ఇంతియే గాదు, నాడు సామాన్య గృహస్థు ఆయుర్వేద భిషక్ అయిన శ్రీ కాశీనాథుని శ్రీ ఉపాసని మహారాజుగా సత్పురుష స్థితి ప్రసాదించినట్లుగానే నేటికిని
శ్రీ సాయి గోదావరి తీరమున రామచంద్రాపురమున ఉన్న సాయి ప్రసన్న నా సోదరి శ్రీమతి కృష్ణాబాయిని అనుగ్రహించి అట్టి ఉన్నత స్థితిని ప్రసాదించి తానే ఆమెయని వేయి విధముల చూపుచూ తన లీలలు విచిత్రమగు తీరున ప్రదర్శింపుచున్నాడు. తల్లి కృష్ణమాయి చరిత్ర ఒక పెద్ద గ్రంథము కాగలదు. ఈ వివరములన్నీయూ భక్తులు ఆదరించి ప్రోత్సహించినచో అనతి కాలములో తమకు అందజేయగలను. ఇట్లు వేమూరి వెంకటేశ్వరరావు, భక్త పాదరేణువు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.